హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకోసం అడవికొచ్చాను. అడవిలో వాతావరణం ఏ విధంగా ఉందో ఈరోజు చూపిస్తాను. సో, క్లారిటీగా మీరు రియల్ అడవిని ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఓకేనా? అడవికి సంబంధించిన వీడియోసు డైలీ మన వీడియోస్‌లో అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. మెయిన్‌గా ఫేస్‌బుక్కు, యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. మీరు అడవి వాతావరణాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా వాచ్ చేస్తే యూ హావ్ టు ఫీల్ ద రియల్ ఫారెస్ట్. ఓకేనా? ఫారెస్ట్‌లో ఎన్నో రకాల అద్భుతాలుంటాయి. అవి మనం చూసి అనుభవించాలి. కొంతమంది అనుభవించలేరు. ఎందుకంటే వాళ్ళకి దగ్గరలో అడవులు ఉండవు కాబట్టి. సో, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియోలు చేస్తున్నాను. మీరు రెగ్యులర్‌గా మన యూట్యూబ్, ఫేస్‌బుక్‌ని ఫాలో అవుతూ ఉంటే ఫుల్ వీడియోస్ అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. వాటిని మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఎర్లీ మార్నింగు 6:30, 7 అలా అవుతుంది. బాగుంది వెదరు. కూల్‌గా ఉంది. కొంచెం వాతావరణ పరిస్థితులు కూడా ఒక 3 డేస్ వర్షాలున్నాయని చెప్పి నేను మొన్న వీడియోలో చెప్పాను. సో, ఎటో పడుతున్నాయి. అంటే ఆంధ్ర ఇటు ఇంకా రాలేదు. కాకపోతే మేఘాలు మాత్రం పట్టున్నాయి. సో, మీరు కావాలంటే ఇదిగో చూడండి. ఎలా ఉందో వాతావరణం. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది ఏరియా. మనం ఎంజాయ్ చేయాలంటే వీ హావ్ టు ఆల్‌వేస్ కమ్ టు ద ఫారెస్ట్. ఓకేనా? కొంచెం లోపలికెళ్దాం. లోపలికెళ్ళి చూపిస్తాను. మీరు చూసిన వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటది. యూట్యూబ్‌లో అయినా, ఫేస్‌బుక్‌లో అయినా సరే షేర్ చేయండి. అదేవిధంగా మీరు షేర్ చేస్తే ఇంకా మంచిది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తారు. చూడండి అడవి ఎలా ఉందో. హాయిగా ఉంది కదా అడవి. అడవిలో హాయిగా. నేను మన వీడియోలో వేప పూలతో మొహం కడుక్కుంటే మంచిదని చెప్పాను. ఈరోజు కడుక్కొని చూపిస్తాను మీకు. వేప చెట్టు గనక కనపడితే ఖచ్చితంగా పళ్ళొరుసుకుందాం. ఓకేనా? అడవిలో రావాలంటే మంచి చెప్పులుండాలి. అదేవిధంగా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఒంటరిగా మనం ఇలా అడ్వెంచర్ చేయాలంటే కొంచెం కష్టం కదా! దారులు కనపడట్ల పైకెళ్దామంటే. మొత్తం మోసుకుపోయాం. ఇదిగో ఇప్పుడిప్పుడే జామ పళ్ళు అంటారు ఎట్లనే జామ పళ్ళు ఇదిగో. జామ పళ్ళు ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. ఇదిగో చెట్టు. జామ పూతను ఒకసారి మనం ఎక్స్‌పీరియన్స్ చేద్దాం. హౌ ఇట్ ఈస్ స్మెల్. బావుంది. ఇటెళ్దాం. ఎటెళ్దాం అన్నా గాని మోసుకుపోయాయి గుమ్మలు గుమ్మలన్నీ. అని మీకు ఎలా ఉన్నా సరే చూపిస్తా నేను. చూడండి. చెట్టు బావుంది కదా! ఒకసారి స్మెల్ ఎలా ఉందో చూద్దాం. బావుంది.
మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఓకేనా? అక్కడికి వెళ్ళి మళ్ళీ వద్దాం. ఈ ఆకు కూడా దేనికో వాడతారంట, చెప్పారు కొంతమంది. పక్షులు కొన్ని కొన్ని కోత కనిపడుతున్నాయి, పక్షులు అరుస్తున్నాయి. రియల్ టైము మీరు ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే బాగుంటుంది వీడియో. ఇదిగో. బాగుంది కదా వాతావరణం, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం రియల్ టైము అడవి ఏ విధంగా ఉందో ఆ విధంగా మంచి ఫీల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మన ఎడారిలో పెరిగే మొక్కలు ఉన్నాయి కదా ఆ అడవిలో, బ్రహ్మజీవుడు నాగజీవుడు అని, అవి కూడా ఉన్నాయి ఎడ. పైకి వెళ్ళే కొద్దీ ఇంగిటి నుంచి అలా ఎక్కామనుకో పైకి, బాగా కొండ ఎక్కేయచ్చు. అంటే మీకు వీడియోలో చిన్నదానా కనపడుతుంది కాకుండా బట్ చాలా పెద్దది. ఓకేనా? ఆ కొండ ఎక్కాలంటే మినిమం 2 గంటలు పట్టింది. ఏది సొందులోంచి బొందులోంచి దూరుకుంటూ ఆ దారి ఎక్కడ ఉందో చూసుకుంటూ వెళ్ళాలంటే. వేప పుల్ల ఇవాళ తీసుకుందాం మనం. వేప పుల్ల తీసుకొని చక్కగా బ్రష్ చేద్దాం. ఓకేనా? ఇది వేప చెట్టు, అదిగో ఇదే వేప చెట్టు. ముళ్ళు అన్నీ ఉన్నాయి ఆడ. లోపలికి వెళ్ళడానికి కుదరట్లా, అందట్లేదు. ఇంకో చోట చూద్దాం ఏమైంది. ఇప్పుడు దాంట్లో చేయి పెట్టామనుకో, మనం వెళ్ళామనుకో ఏదో కూడా గుచ్చుకుంటాయి. ఓకేనా? ఇదిగా బాగుంది కదా అడిగి. ఓకేనా? తప్పకుండా వీడియోస్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మెంబర్స్తో మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? బాయ్.